భగవంతుని పూజించని వాని జన్మము వ్యర్థమని తెలియజేస్తున్న ప్రహ్లాదుడు ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 40వ భాగము. కాముకులు తుచ్చమైన పశుపక్ష్యాదులకు క్రిమి కీటకాలకు సామాన్యమైన మైథునాది గృహస్థ సుఖాలలో మునిగి తేలుతూ ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. చివరకు దుఃఖాల పాలవుతారని మోక్షహేతువులైన 10 ధర్మములు, పంచభూతములు, పంచతన్మాత్రలు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, సగుణం, నిర్గుణం అన్నీ పరమాత్మయేనని సత్వరజస్తమో గుణాభిమానులు, జనన మరణాలు పొందేవారు అయిన పండితులు నీ ఆద్యంతాలు తెలుసుకోలేరని తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాధ్యాయాది కర్మలు మాని వేదాంత ప్రతిపాదకుడవైన నిన్ను ఏకాగ్రచిత్తంతో దర్శించి సేవిస్తుంటారని వివరిస్తూ ప్రహ్లాదుడు ఇంకా ఇలా పలుకుతున్నాడు. నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు రొక్కడే నీ మంగళస్తవ నికరవర్ణంబులు పలుమారు నాలుక పలుకడే నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబు చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వ వేది అయినా. స్వామి, నీ ఆలయ ప్రాంగణంలో నిత్యం నీకు శిరస్సు వంచి మ్రొక్కనివాడు, శుభకరములు మంగళకరములైన నీ కీర్తనలు పలుమార్లు నాలుకతో పలుకనివాడు, కర్మలు సమస్తం నీ అధీనం అని భక్తి భావంతో తలచి నీకు సమర్పణ చేయనివాడు, నీ పాద పద్మాలను నిర్మలమైన మనసుతో నిత్యం ధ్యానించి పరవశించనివాడు, చెవులారా నీ సంకీర్తనలు విననివాడు, చేతులారా నీ సేవ చేయనివాడు, యోగి అయినా మహాతపశక్తిశాలి అయిన యోగి అయినా, ఎంతటి పండితుడైనా, ఎంతటి తత్వవేత్త అయినా ఎప్పటికీ పరమపదమును పొందలేడు. నీ సేవ చేయనివాడు పరమపదం చేరలేడు కనుక నీ దాస్యం చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించు అని ప్రహ్లాదుడు శ్రీ నారసింహునికి అత్యంత భక్తితో వందనమాచరించాడు. ప్రహ్లాదుడు చేసిన సంస్తుతికి సంతోషించి గుణరహితుడు పరమాత్ముడు అయిన శ్రీ నృసింహస్వామి తన ఉగ్రరూపమును మాని ప్రసన్నుడై నవ్వుతూ ఇలా అన్నాడు. సంతోషించితి నీ చరిత్రమునకున్ సద్భద్రమౌగాక నీ అంతర్వాంఛిత లాభమెల్ల కరుణాయుతుండనైచ్ఛేదన్ చింతంజందకు భక్త కామదుడనే సిద్ధంబు దుర్లోక్యుడన్ జంతు శ్రేణికి నన్ను సూచిన పునర్జన్మంబులేదర్భక. నాయనా ప్రహ్లాద, నిన్ను చూస్తే నాకు పరమ సంతోషంగా ఉంది. నీ ప్రవర్తనకు చాలా సంతోషించాను. నీకు మిక్కిలి శుభం కలుగుతుంది. నేను భక్తుల కోరికలు తప్పక తీర్చేవాడిని. నీ మనసులో వాంఛించే వరాలను దయాహృదయుడనై అనుగ్రహిస్తాను. ఏ దిగులు పెట్టుకోకు. నేను చూడశక్యం కానివాడినే, కానీ
ప్రాణికోటికి నన్ను ఒకసారి చూస్తే చాలు, ఇక పునర్జన్మ ఉండదు. సకల భావములను సాధులు విద్వాంసులు అఖిల భద్ర విభుడనైన నన్ను కోర్కులిమ్మడంసు కోరుదురిచ్చెద కోరుమెద్ది అయిన కుర్ర నీవు. సకల శుభప్రదాతను నేను. నన్ను సాధువులు విద్వాంసులు ఎన్నెన్నో రకాల కోరికలు కోరుతుంటారు, వారి కోరికలు తీరుస్తుంటాను. వత్స, నీవు ఏదైనా కోరుకో, తప్పకుండా ఇస్తాను అన్నాడు. అలా పరమేశ్వరుడు నరకేసరి ప్రహ్లాదుడు కోరికలను జయించాడా లేదా అన్నది తెలియడం కోసం కపటంగా వరాలు కోరుకో ఇస్తాను అని అన్నాడు. కానీ ప్రహ్లాదుడు జితేంద్రియులలో అగ్రగణ్యుడు, పరమ భక్తుడు కనుక భక్తి యోగానికి కోరికలు ఆటంకం అని నిశ్చయించుకుని స్వామితో ఇలా పలికాడు. ఓ దేవదేవా, పుట్టుక నుండి కోరికలు మొదలైన అనుభవాలలో ఆసక్తి లేని నాకు వరాలు ఇస్తానని పరీక్షిస్తున్నావా? సంసార బీజములైన కామములు హృదయ గ్రంథులు. అటువంటి కామములకు భయపడి నేను మోక్షార్థినై క్షేమాన్ని కోరుతున్నవాడనై నియమవంతుడనై నీ సన్నిధికి వచ్చాను. కోరికలు, ఇంద్రియాలు, మనస్సు, శరీరం, ధైర్యం, బుద్ధి, ప్రాణం, ధర్మం, లజ్జ, స్మరణం, సిరి సంపదలు, తేజో విశేషాలు సమస్తం నశించేవే. ఇది సత్యం. లోకంలో సేవకులు ధనం కోసం రాజులను ఆశ్రయిస్తారు. రాజులు తమ ప్రయోజనాల కోసం సేవకులకు ధనం ఇచ్చి పోషిస్తారు. తండ్రి నరసింహ, పరమాత్మ, పరమపురుష, నా సేవను ఆ విధంగా భావించకు. నాకు ఏ కోరికలు లేవు, నీకా నా వల్ల ప్రయోజనమూ లేదు. అయినా నాకు వరప్రదానం చేస్తానంటే కామములు వృద్ధి పొందని వరం దయతో అనుగ్రహించు. కామములు విడిచిన వాడు నీతో సమానమైన వైభవం పొందుతాడు అని భక్తితో ప్రణవపూర్వకంగా నమస్కారం చేశాడు ప్రహ్లాదుడు. అంతటా భగవంతుడైన నరసింహస్వామి ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు. నీ ఎట్టి సుజ్ఞాన నిపుణులేకాంతులు కోర్కులు నాయందు కోరనల్లరట్లైన ప్రహ్లాద అసురేంద్ర భర్త వైసాగి మన్వంతర సమయమెల్ల నిఖిల భోగంబులు నీవు భోగింపుము. కళ్యాణ బుద్ధి నా కథలు వినుము. సకల భూతములందు సంపూర్ణుడగు నన్ను యజ్ఞేశు ఈశ్వరునాత్మ నిలిపి కర్మచయములెల్ల ఖండించి పూజనమాచరింపు ఈశ్వరార్పణముగా భోగముల నశించు పుణ్యంబు వ్రతముల పాప సంచయములు పాయు నిన్ను. నాయనా ప్రహ్లాద, నీ వంటి మంచి జ్ఞాన సంపన్నులు ఏకాంత భక్తులు కోరికలు ఏవి కోరుకోరు. అయినా కూడా నీవు దానవ చక్రవర్తివి అయి మన్వంతర కాలం సకల భోగాలు అనుభవించు. శుభప్రదమైన బుద్ధితో నా గాథలు విను. సర్వభూతాంతరాత్ముడను అయిన నన్ను యజ్ఞేశునిగా పరమేశ్వరునిగా తెలుసుకుని ఆత్మలో నిత్యం ఆరాధించు. కర్మబంధాలు విడిచి ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. అటు పిమ్మట కాల ప్రవాహానికి లోబడి కళేబరం వదిలిపెట్టి ముల్లోకాలలోనూ ప్రకాశించేది, దేవేంద్రుని చేత పొగడబడేది, దశ దిక్కులందు పరిపూర్ణంగా నిండి ఉండేది అయిన గొప్ప కీర్తితో నా సాన్నిధ్యం పొందుతావు అని ఇంకా ఇలా పలుకుతున్నాడు.